ఆచార్య వేతవోడు రామబ్రహ్మం గారి శ్రీ దేవి భాగవతం 2వ భాగం 3/8/25 అగస్త్యుడికి కుమారస్వామి అమ్మవారి ఇతిహాసాలని చెప్పుకుంటూ వచ్చి అగస్త్యుడు ఎంత చెప్పినా సంతృప్తి చెందారు. ఇంకా ఇలాంటి విచిత్ర కథలు, దేవి భాగవత మహిమ చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థిస్తే స్కందుడు ఇలా చెప్పు, అగస్త్య, భగవత్యాహ ఇదం భాగవతం అని దీనికి వ్యుత్పత్తి. అంటే గాయత్రీ మహిమ విస్తారంగా వర్ణించబడింది, అందుకని దీనికి దేవి భాగవతం అని. బ్రహ్మ విష్ణు శివ ఆరాధ్య ఆ భగవతి వీళ్ళంతా ఆమెనే పూజిస్తారు. ఆ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్ర గాథ ఉంది, వినండి చెబుతా. ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించి రేవతి నక్షత్రయుక్తమైన గండ అంతకాలంలో పడుకుంటారు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మాదులన్నీ యథావిధిగా చేస్తారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆది వ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టి కారణమేం తెలియదు. ఒకవేళ వీడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడా, ఋషిపత్రులను శీలభంగాదులు చేశాడా, ఆ పాతకాలన్నీ మనల్ని రోగాలుగా ఇప్పుడు పీడిస్తున్నాయా అని ఎంతో దిగులు పడు. అనుకున్నట్లుగానే కొడుకు ఎదిగి అలాగే తయ్యారు. ఋషి దంపతుల దుఃఖానికి అసలు అంతే లేకుండా కుపుత్రుడు కలిగే కంటే అపుత్రుడుగా ఉండిపోవటమే మంచిది. స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు చెడ్డవైన కుమారు, దుఃఖదాయకు. వీరి వల్ల అయిన వాళ్ళకి ఉపకారం లేదు, కాని వాళ్ళకి అపకారం కూడా. ఇలాంటి కుపుత్రుడు పుట్టడం కన్నా ఉండటం మంచి, పుట్టకుండా ఉండటం మంచి. ఇలా సుపుత్రుడితో కళకళలాడటం ఎంతటి అదృష్టవంతులదో కదా. కుపుత్రుడి వల్ల వంశం, భార్య వల్ల జీవితం, భోజనం వల్ల దివసం, మిత్రుడి వల్ల సుఖం నశిస్తాయని చెడ్డవాళ్ళతో ఏ విధంగా చేస్తే అలా ఎన్ని కష్టాలు కలుగుతాయో. కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయ కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః. అలా ఏడుస్తూ ఉన్నారు. ఒకరోజు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసి, మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడుపుతున్నాం కదా మహర్షి, గురు శుశ్రూషను చేశాం, వేదాధ్యయనం దయబలిష్టలతో చేశాం, బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ఉన్నాం, ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాం, రోజు పంచయజ్ఞాలు చేస్తూనే ఉన్నామన్నరకం నుంచి కాపాడతాడని భావించి పుత్రుడిని పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయి, ఇది నా తప్ప, దీని తప్ప, వాడి తప్ప. నువ్వు జ్యోతిష్ శాస్త్ర పారంగతుడివి కలు, ఆలోచించి చెప్పు. ఈ కుపుత్రుడు మాకు ఎలా పుట్టాడు, దీనికి శాంతి ఏమైనా ఉందా అని అడిగాడు ఋతవాక్కు అనేటువంటి. గర్గాచార్యుడు లెక్కలన్నీ వేసి తీవ్రంగా విచారణ చేసి, ఋతవాంగ్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏం లేదు, కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో పుట్టాడయ్యా, రేవతి గండ అంతకాలంలో, అంచేత దుశ్శీలుడై. ఇదే మీ ఆది వ్యాధులకు అంతకంటా ఏం లేదు. ఈ దుఃఖ ఉపశమించాలని దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఉపాసించాలి, అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడు వెళ్ళిపోయాడు. ఋత వాంగ్ మహర్షి
రేవతి నక్షత్రం మీద పట్టరహనంత కోపం వచ్చి నేలకు రాలి పొమ్మని శపించి వెంటనే ఆ నక్షత్రం భగభగలాడు కుముద అద్రి అనే కొండ మీద పడి రాలి. అప్పటి నుంచి ఆ పర్వతం రైవతక అద్రి అయ్యింది. రేవతి నక్షత్రం అక్కడ పాతనం చెందింది కనుక దాని సౌందర్యం రెండింతలు. ఆ పైన గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మరి అందరి ప్రశంసలు. ఆ రేవతి నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవి రూపంలో కాంతిలో మరొక లక్ష్మిలాగా ఉందారు. ఆమెను చూసిన ప్రముచ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అనేటువంటి పేరు పెట్టి కన్న కూతురులాగా పెంచు. రేవతి ఎదిగి ఈడేరిన తర్వాత వర అన్వేషణ ప్రారంభించి అనురూప వరుడు ఎక్కడ తగిన వాడు ఎక్కడ దొరక దిగులు పట్టు తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించి పావకుడు సుప్రీతుడై నీ అమ్మాయికి దుర్దముడనే మహారాజుగా తగిన వరుడు, అతడు ధర్మిష్ఠుడు, బలపరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముఖుడు సంబరపడు. దైవవశాత్తు అదే సమయాన్ని దుర్దముడు వేట కోసమని అడవికి వచ్చి ప్రముచుడి ఆశ్రమం సందర్శి ఈ దుర్దముడు ప్రియవ్రత కులోద్భవు కాళింది విక్రమశీలుల కొడుకు. ఇతడు వచ్చిన సమయానికి ప్రమదుడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో హోమశాల. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు ఆమెను చూసి ప్రియా ప్రముఖుల వారు ఆశ్రమంలో లేరా? వారి దర్శనం పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందాలని వచ్చి హోమశాలలో ఉన్నారు స్వామి అందిరే. దుర్దముడు హోమశాలకు ద్వారంలో నిలబడి ప్రముఖుడు కలెత్తి చూసి రాజలక్షణాలతో వినయ విధేయలతో విదరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ప్రముఖుడు ఆప్యాయంగా లోపలికి రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడి ప్రముఖుడు గౌతముణ్ణి శిష్యుణ్ణి పిలిచి అర్ఘ్యపాద్యాదులు తెమ్మని. చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచిత ఆసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేసి మహారాజా, నీ సైన్యం, కోశం, మిత్ర బృందం క్షేమమా? భృత్యులు అమాత్యులు క్షేమమా? దేశం రాజధాని సుభిక్షంగా సమృద్ధంగా ఉన్నాయి. నీకు అనామయమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. తక్కిన వారి క్షేమ సమాచారాలు తెలుసు. ప్రముఖ మహర్షి అన్నీ కుశలమే, అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉందంటున్నారు, ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది, నాకు చెప్పరా అన్న. చిరంజీవి, దుర్దమా రేవతి అనే ఈ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో గుణంలో సాటి లేని మహిళ. నీ భార్యనే నువ్వెరగవా అన్న. మహర్షి, నా అంతఃపురంలో సుభద్రా ప్రభృతులు చాలామంది ఉన్నారు భార్య, కానీ వారిలో రేవతి ఎవరు లేరే అన్న. రాజా, ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు. నోట్లోంచి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అప్పుడే మరిచిపోయావా? మహర్షి, నువ్వన్నది నిజం. ఇక్కడ ఒక అమ్మాయిని చూశా, ప్రియా అని కూడా సంబోధించి, కానీ నాకు ఏ దుష్టభావం లేదు ఆమె మీద. కోపించి ఏదో మాట వరసగా అలా పిలిచానంతే. రాజా, నాకు తెలుసు నీ మనస్సులో ఏ దుష్టభావం లేదు.
అయినా అగ్నిదేవుడి ప్రేరణ నీ నోటి నుంచి అలాంటి ఆ సంబోధన వచ్చి ఇప్పుడే నేను వహిని దేవుణ్ణి అడిగా, రేవతికి తగిన వరుడు ఎవడు? దుర్దముడే భర్త అవుతాడని అగ్ని చెప్పా. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచా. ఇక్కడికి వచ్చి ఇదంతా దైవ నిర్ణయం అయినా కనుక మా అమ్మాయిని స్వీకరించి ప్రియా అని ఎలాగూ పిలిచావు కనుక ఇక విచారించాల్సిన పని. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముఖుడు వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. రేవతికి విషయం తెలిసి రేవతి నక్షత్రంలోనే వివాహం జరగాలి అని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, నీకు ఈ పట్టుదల ఎందుకు? పైగా ఋతవాంగ్ముని శపించాడాయి. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు కదమ్మా, నేలకు రాలిపోయింది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముఖుడు. అప్పుడు ఒక్క ఋతవాక్యేనా సమర్థుడు? నువ్వు అంతటి తపస్వివే నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగల కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరగ అని పట్టుబట్టి ప్రముచ్యుడు కూడా సరే తన తపశ్శక్తితో నక్షత్ర వీధిలో మరొక రేవతి నక్షత్రాన్ని సృష్టి అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏం కావాలో కోరుకోమని అల్లుణ్ణి అడిగాడు. ప్రముఖ మహర్షి, నేను స్వయంభువ మనువంశంలో పుట్టినవాడు కనుక నాకు మన్వంతరాలకు అధిపతి అయ్యే ఒక కొడుకు కలిగేటట్టుగా వరం కావాలి. కనుక నా కొడుకు పేర మీద ఒక మన్వంతరం ఏర్పడుతుంది. దుర్దముడు, అయితే దుర్దమా మహాదేవిని ఉపాసించాలయ్యా, అది నా వల్ల ఏం కాదు. నీ కోరిక నెరవేరుతుంది. దేవి భాగవతమని ఒక మహాపురాణం ఉంది నాయన, అది 5వ పురాణం. దాన్ని శ్రద్ధాశక్తులతో 5 మార్లు చదివించుకొని ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అని ప్రముఖుడు ఆశీర్వదించాడు. దుర్దముడు సంతోషం. రేవతిని తీసుకొని రాజధాని చేరు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగి ఒకనాడు లోమశ మహర్షి దుర్దముడి రాజధానికి వచ్చి మహారాజు ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు జరిపారు. మహర్షి, దేవి భాగవతం వినాలని తమరు నాకు వినిపించాలని అభ్యర్థించి లోమశ మహర్షి కూడా సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించి ఇది చాలా శుభంగా భక్తి కలిగితే చాలు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడైనట్టు కార్యసిద్ధి కలుగుతుంది నాయన. తప్పకుండా దేవి భాగవతం వినిపిస్తా అని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులు పురాణ శ్రవణం చేయించాడు లోమసు. రేవతీ మహిషహితుడే దుర్దముడు భక్తి శ్రద్ధలతో విన్నా. చివరి రోజు ముగింపు రోజు మహర్షిని, వేద పండితులను, ఆ పండిత ధర్మపత్తులను సువర్ణ అంబరాలతో నవాక్షర మంత్రం హోమాలు చేసి కుమారీ పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణలు కూడా రేవతి గర్భం ధరించి శుభముహూర్త లోక కళ్యాణ కారకుడైన కుమారుణ్ణి ప్రసవి జాతకర్మాది క్రియలని ఉత్సవాలుగా జరిపించాడు. భూరి దక్షిణలతో విప్రుల్ని సంతోషపరిచి రైవతుడు దినదిన వాడి పేరు రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చెందని మనం చదువుతాం. అక్కడ
రుక్మిణీ కళ్యాణం. ఉపనయనమయ్యి గురుకులంలో వేదశాస్త్రాలన్నీ సక్రమంగా అధ్యయనం చేసి ధనుర్విద్యా పారంగతుడై ధర్మశాస్త్రానికి కర్త కూడా బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతల గురించి మన్వంతర అధిపతిని చేశారు. కుంభసంభవ అగస్త్య ఇంతటిది సుమాదేవి భాగవత శ్రవణ మహాత్మ్యం. క్లుప్తంగా పరిపూర్ణంగా చెప్పడం ఎవరి వల్ల కాదయ్యా అని కుమారస్వామి ముగించి లోపాముద్ర అగస్త్యుడు అప్పటికి సంతృప్తి పడి తమ ఆశ్రమానికి వెళ్ళి కనుక శౌనకాది మహామునుల ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతం అన్నాడు సూతం. ఈ కాందం మానసఖండం దేవి భాగవత మహాత్మ్యం 4వ అధ్యాయం 91 శ్లోకం. సూత మహర్షి దేవి భాగవత మహాత్మ్యం అద్భుతంగా వివరించారు, చాలా ఆనందం కలిగించారు. అయితే ఈ పురాణం వినడానికి ఏమైనా నియమాలున్నాయా? ఎప్పుడు మొదలెట్టాలి, ఎక్కడ మొదలు ఎలా వినాలి? ఈ అనుమానాలు తెమిల్చి ఆ పైన పురాణం వినిపించు అని శౌనకాది మహర్షులు అడిగారు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణాన్ని సాధారణ నియమాలు కొన్ని, వాటిని పాటించి వింటే శ్రవణ ఫలం సమగ్రంగా దక్కుతుంది, కోరికలన్నీ నెరవేరు. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణ ప్రారంభాన్ని ముహూర్తం పెట్టించుకో. శుచిమాసంతో ఆరంభించి జ్యేష్టం కాని ఆషాఢం కాని 6 నెలలు శుభ ఆవహ, హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచి, తిథి వారాలు మంచివి చూసుకొని ప్రారంభం. ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నా దానికి తగిన ముహూర్తం నిర్ణయించుకోవడం చాలా మంచి. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజభయ నివారణ, జ్ఞానప్రాప్తి, ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి కదా, వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం పెట్టించు. పుష్యమి మొదలు గురుభం 27 నక్షత్రాలు 7 రాసులు చేసి పరాయణ పదాలను చెప్పా, వాటిని చూసుకో. 6, 5 అలా కాక కేవలం దేవి ప్రీతి కోసమే దేవి భాగవతం వింటున్నాను లేదా వల్లిస్తున్నా పఠిస్తున్నా అని అనుకున్నట్టే దీనికి దేవీ నవరాత్ర చతుష్టయం దేవీ నవరాత్రుల్లో మొదటి 4 మిగతా నెలల్లో కూడా చెయ్యాలి. తిథి వార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలు యోగ్యాలే అని కోరిక ఏం లేదు కనుక ఒక వివాహానికి ఎలా సంభారాలు సమకూర్చుకుంటా అలాగే ఈ పురాణ శ్రవణ యజ్ఞానికి అన్నీ సమకూర్చుకో. 9 రోజుల పాటు సాగే యజ్ఞం నవాహ యజ్ఞం, దేవి భాగవత పురాణ శ్రవణ యజ్ఞం. దేనికి లోభించకు, 10 మంది సహాయం తీసుకు. వీళ్ళంతా దైవీ భక్తి పరులై వదాన్యులై పనులు చెయ్యటంలో చతురులై చుట్టుపక్కల గ్రామాలకు నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్త తెలియపని తప్పకుండా రండి అని ఆదరంగా అందరినీ పిలవ. శౌర, గాణపత్య, శైవ, శాక్త, వైష్ణవ మతానుయాయులు అందరూ దీన్ని వినొచ్చు, పఠించవ. దేవి భాగవత పీయూషం పంచుతున్నాం రండి అమృతమని కనుక వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించి అని అందరినీ ఆహ్వానించాలి.
చతుర్వర్ణాలవాడు, స్త్రీ పురుషు అన్ని ఆశ్రమాలవాడు, సకాముడు నిష్కాముడు, కోరికలున్నవాడు లేనివాడు అందరు ప్రేమ ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవ 9 రోజులు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయం సవినయంగా వాళ్ళని ఆహ్వానిస్తారు. కుదరని వాడు వీలైనన్ని రోజులు ఉండి విని వెళ్ళవాలి. అందులో మళ్ళా నియమం అక్కర్లా. మధ్యలో వచ్చి వినొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ వసతులు ఏర్పాటు చేయి. విశాలమైన పందిరి వేసి చాందినీరు కట్టి అరటి బోదెలతో కొబ్బరాకులతో మామిడి తోరణాలతో అలంకరణ చెయ్యాలి. ప్లాస్టిక్ కాగితాలు అక్కర్లా. మనోహరంగా వేదిక నిర్మించి దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి పందిరంత అలంకరణ ఉండాలి. జెండాలు కట్టి ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చొనేందుకు వీలుగా సుఖ ఆసనం ఏర్పాటు చేయి. ఆయన తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొనే వీలుగా ఉండాలి. శ్రోతలకు కూడా యథోచితంగా యథా అవకాశంగా కుర్చీలుంటే కుర్చీలు, బల్లలుంటే బల్లలు, చాపలుంటే చాపలు వేసి కూర్చోవాలి. ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు కూర్చొనే ఏర్పాటు ఉండాలి. పౌరాణికుడు మంచి మాటకారి అయి ఉండాలి. నిగ్రహం కలవాడై ఉండాలి. దేవి ఆరాధనా తత్పరుడు, వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు, మంచి కంఠం గలవాడు, దయాళుడు, నిస్పృహుడు, దక్షుడు, ధీరుడు అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉండి అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడంటారు. శ్రోతలు బ్రాహ్మణ్యులు, దేవతాభక్తులు, కథా రసపరాయణులు, ఉదారులు, అలోలుపులు, నమ్రుడు, హింసాది దుర్గణ వివర్జితులు అయ్యుండాలి. పాషండులు, లుబ్ధులు, నాస్తికులు, దుశ్శీలులు, దుర్గుణులు, నిష్ఠురులు, క్రోధనులు, శివకేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం చెప్పటానికి కానీ వినటానికి కానీ పనికిరా. ఇది దేవీ యజ్ఞం. ఈ మాట మరిచిపో. పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేక పఠిస్తున్నప్పుడు అనేక అనుమానాలు, సంశయాలు వస్తూ వాటిని తీర్చడానికి వీలు సమర్థుడైన పండితుడిని ఒకళ్ళను ఇద్దరు నిర్దేశించి ఆహ్వానించి పౌరాణికుడి సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చారు. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజుని వక్తులు, శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి. అందరూ పురాణ శ్రవణ దీక్ష తీసుకో. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించి వినటానికి కూర్చోవాలి. ఈ 9 రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవాలి. కథాశ్రవణ యోగ్యత సిద్ధి కోసం యథాశక్తిగా గోదానాలు కూడా చేసుకోవాలి. నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించి కలశ స్థాపన చేసి అర్చించడం, బటుక, క్షేత్రపాలు, యోగి, మాతృక, తులసి, గ్రహ, హరి, హరాదులను పూజించడం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు కలుగు. నవాక్షర మంత్రం జగదంబికను అర్చించి శ్రీమద్దేవి భాగవత పుస్తకాన్ని సకల ఉపచారాలతో పూజించ. అది ఆ పరాశక్తి వాక్ రూపం. శోభనాక్షర విరాజు కనుక గ్రంథ పూజ చెయ్యి. విఘ్న ఉపశాంతి కోసం 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు రోజు నవాక్షర మంత్ర జపం వాళ్ళతో చేయించి సప్తశతీస్తవం పారాయణ చెయ్య. అంటే దుర్గా సప్తతి. ఏ రోజుకు ఆ రోజు పురాణ శ్రవణానికి మొదట్లో ముగింపులో ప్రదక్షిణ నమస్కారాలు చేసి జగదంబికను స్తుతించి
కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి సంసార సాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాజ్యే ప్రసాదం జగదంబికే మనో అభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే. పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసస్వరు కనుక వ్యాసుడి యొక్క బుద్ధితో అతన్ని సత్కరించి తక్కువగా త్వర పుష్పమాలిక అలంకార వస్త్రాదులు సమర్పించి సర్వశాస్త్ర ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథా చంద్రోదయం మా అంతరాంతరాల్లో చీకటిని తొలగి అని ప్రార్థిస్తూ ఆ పౌరాణికుడు నమస్కరించి సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కథాచంద్రోదయేనాంత స్తమస్తోభం నిరాకు ఇలా నిత్యం ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నియతాత్మలు ఇల్లు వాకిలి వ్యాపారాలు బాదర బంధులను మరిచిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చతుర్విధ పురుషార్థాలు సిద్ధి. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగదు. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి. ఈ 9 రోజులు కేవలం సాత్విక ఆహారమే తీసుకో, మితంగా కొద్దిగా తీసుకో, లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావటానికి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఒంటి పూట భోజనం భవిష్య అన్నం తినడం ఉత్తమో, లేదంటే పాలు పళ్ళు నేతి వంటలు అలా ఏవైనా మంచి. కథా విఘ్నం జరగకుండా విచక్షులై ఏది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవటం మంచి. ఎవరి ఆరోగ్యం అది చూసుకో. మలమూత్ర జయాయిషాం లఘు భోజనమిచ్యతే హవిష్యాన్నం వరం భోజ్యం సకృదేవ కదార్థిన అథవా స్వాత్ఫలాహారి స్యాత్ ఫలాహారి వయోభుగ్వా భృతాశన యథా స్యాన్న కథా విఘ్న తథా కార్యం విచక్షణ. ఇందాక చెప్పిందే చెప్పేస్తా. 9 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీదే పడుకు, ఆకుల్లో సత్యవాంగ నియమం, ఇంద్రియ నిగ్రహం, కథాశ్రవణం చెయ్యాలి వినయవాళ్ళ. ఆరోగ్యం దృష్టితో ఇంద్రియ నిగ్రహ దృష్టితో ఆ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయకూరలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకొని వాటిని వదిలేయాలి, పరిహరించి. సద్దీని కానీ భావదుష్టమైన వాటిని కానీ తినకు. మధ్య మాంసాలు పూర్తిగా పరిచయం. అరిషడ్వర్గాలు దుష్టుల దూరంగా అయోగ్యులతో మాట్లాడ, యోగ్యులను నిందించర. సాధ్యమైనంత వరకు ఈ 9 నాళ్ళు మౌనం పాటించటం చాలా మంచి. వినయం, రుజువర్తనం, శౌచం, దయాగుణం, మితభాషణం, ఔదార్యం వీటిని రోగులు, భయార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో పిల్లలు కలగనివాడు, కలిగిన శిశువులు చనిపోతున్నవాడు, గర్భస్రావాలు జరిగేవాడు ఈ కథాశ్రవణం చేయబట్టి వింటే సత్ఫలితాలు వీళ్ళు తప్పకుండా ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా, ఆయా యాతనలు పడకుండా ధర్మార్థ కామ మోక్ష సమకూర అనుకునే వాళ్ళకి ఈ దేవీ భాగవత శ్రవణం కల్పవృక్షంలో ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాల సమ. ఈ రోజుల్లో చేసే దానాలు, హోమాలు, జపాలు అనంతంగా ఫలితాలను 9 రోజులు అయ్యాక ఉద్యాపన చెయ్యి. మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తా అలా ఇది సఫలం కోరేవాడు చెయ్యాల్సిన పని కోరిన ఫలం
నిష్కామంగా విన్నవాడు ముక్తిలను అందుకునే భగవతి భోగమోక్షప్రద అంట. నిత్యం వక్త పుస్తకానికి పూజలు చెయ్యి. వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో తీసుకో. సువాసిని బ్రాహ్మణ బ్రహ్మచారి పూజలు సంతర్పణ నిత్యంత గాయత్రీ నామ సహస్రం పఠించ. ఇవి 9 నాడు చెయ్యకపోతే కనీసం శుభ్ర రోజైనా చెయ్యి. సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించు. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞాల్లో తెలిసి తెలియకుండా మనం చేసే లోటుపాట్లు దోషాలు తొలగిపోయి సమస్తం సంపూర్ణము. యస్య స్మృత్యాచనామోక్త్య తపోయజ్ఞక్రియాది న్యూనం సంపూర్ణతాం యత్ తస్మాద్ విష్ణుం చ కీర్తయ. ముగింపు రోజు రేవీ సప్తశతి మంత్రాల హోమం చెయ్యి. నవాక్షర మంత్రంతో చెయ్యి. పాయసంతో నెయ్యితో గాయత్రి హోమం జరిపించు. దేవి భాగవతం అంటే గాయత్రీమయం. ఇవన్నీ తజ్ఞులైన విప్రుల సూచన మేరకే అంటే వాటిలో నిష్ణాతు. యథాశక్తిగా భూ సువర్ణ వస్త్రభూషణ భూషా ధనాదుల పౌరాణికుడు సంతృప్తి. ఆయన ప్రసన్నుడైతే దేవతలంతా ప్రసన్నులైనట్టు. అలాగే సహాయకులుగా ఉండే పండితులు నామజపాలు హోమాలు చేసే విప్రులు సంతృప్తిపై. కుమారి సువాసిని పూజలు అందుకున్నవాడు దక్షిణలతో సంతృప్తి చెందించాలి. సంతర్పణలు వీళ్ళంతా సంతృప్తి చెందితే దేవి పరమ సంతృప్తి చెందినట్లే కోరికలన్నీ తీరినాయి. దేవి నవరాత్రాల అష్టమి నాడుగా నవమి నాడుగా అంటే దుర్గాష్టమి నాడు కానీ మహర్నవు దేవి భాగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి పూజించి పౌరాణికులకు విప్రులకు దానం చేయి. అలా చేసిన పుస్తకద సకల పాపాలను హరిస్తు ఇహలోకలు సకల భోగాలను కలిగి పరలోకలు ముక్తిని ప్రసాద్. పౌరాణికుడు దుర్బలుడ బాలుడ యువకుడ వృద్ధుడ అనే విచారణతో పండి అందరికీ పూజ అందరికీ వంశ్యుడు నమస్కరింపదగు వ్యాసుడితో సమానం. లోకంలో చాలామంది చాలా రకాల గురువులు ఉంటారు. కానీ అందరిలో ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే, వ్యాసస్వరూపుడు అంటాము. సంతి లోకస్య బహవ గురవో గుణజన్మత సర్వేషామపి తేషాంచ పురాణజ్ఞ పరూకు. వాల్మీకి ముందు కూర్చొని వ్యాసపీఠం ముందు కూర్చొని పురాణం చెప్పుతున్నంతసేపు అతడు వ్యాస భగవానుడే అని అనుకోవడం ఆ గౌరవంగా. ఆ సమయంలో అతనికి ఎవరూ నమస్కరించకూడదు. ఒకసారి దీక్ష పెట్టి కూర్చుంటే ఆయనకి ఎవరు నమస్కారం ప్రసంగం ముగిశాకనే నమస్కారం. పౌరాణికో బ్రాహ్మణ వ్యాసాసన సమాశ్రిత అసమాప్తై ప్రసంగేతు నమస్కుర్యాన్న కశ్యై. మహర్షులారా, ఈ నియమాన్ని పాటిస్తూ వినాలి, అప్పుడే ఫలితం. పౌరాణికుడన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని దాంభికంగా వినకూడదు. పౌరాణికుడు కూర్చున్న ఆసనం కంటే ఎత్తైన ఆసనం మీద వినేవాడు ఆయన కంటే తర్వాత అలా చేస్తే మరుసటి రోజు జన్మలు కాకిగా పడదు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్ళటం. మధ్యలో వితండవాదాలు చేసేవాడు గాడిదలే, నిందించేవాడు కుక్క జన్మలు. పౌరాణికుడితో సమానమై ఆసనంలో ఎవరు నమస్కరించకుండా వచ్చి కూర్చున్న, పడుకొని విన్న, విఘ్నాలు కల్పించిన
శ్రద్ధగా వినకపోయిన మహాపాపం పట్టు నరక యాతన నీచ జన్మలు. అందుకని పౌరాణికుడి గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో విన. పురాణ ప్రవక్త యథాశక్తిగా పండు ఫలము ధనము వస్త్రము కానుకగా అలా ఇచ్చిన వాళ్ళ వైకుంఠం సకల పురాణాలను వింటే దక్కే ఫలంక ఈ దేవీ భాగవతం వింటే లభించే పుణ్యఫలం 100 రెట్లు ఎక్కువ. పుస్తకానికి అట్టేసిన నూతన వస్త్రం చుట్టిన దారం సమకూర్చిన అది అత్యంత పుణ్యఫలం. నదులలో గంగా, దేవుళ్లలో శివుడు, కావ్యాలలో రామాయణ, గ్రహాల్లో సూర్యుడు, తారకలలో చంద్రుడు, ధనాలలో కీర్తిధన, క్షమాగుణ సంపన్నుల్లో భూమి, గాంభీర్యంలో సముద్రం, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి. ఎలా ఉత్తమోత్తమాలు అలా పురాణాలు దేవి భాగవతనే ఉత్తమం. ఎలాగో ఒకలా శ్రమపడి 9 రోజులు వింటి 9 పర్యాయాలు వింటి ఆ ఫలితం వర్ణనాతి. అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రుభయం, మహామారీ భయం, దుర్భిక్ష భయం, రాష్ట్ర భంగ భయం ఇలాంటివేవి వచ్చినప్పుడు ఈ భాగవతాన్ని చదవటం వినటం చాలా మంచిది. అన్ని భయాలు యాత్ర, భూత ప్రేత పిశాచాల కోసం, రాజ్యలాభం కోసం, సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పకుండా విను లేదా పారాయణ చెయ్యి. దీనిలో కనీసం ఒక్క శ్లోక భాగాన్ని విన్నా చదివిన దాని ఫలితం తప్పక ఉత్తమ గతి కూడా లభిస్తుంది. శ్రీమద్భాగవతం పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాది పరమాను. ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతోనే చెప్పి అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించారు. గాయత్రికి సాటి వచ్చే మంత్రం కాని, దేవత కాని, తపస్సు కానీ లేవు. అలాంటి ఈ గాయత్రి ఈ గ్రంథంలో రహస్యంగా ప్రతిష్ఠింప. అందుకని మరింక ఏ పురాణాలు దేవి భాగవతం 16వ కళకైనా దీని ముందు పలికిన. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం, మణిద్వీపవర్ణన, దేవీ గీత ఇంకెక్కడా దొరక. అంచే దేవి భాగవతాన్ని పఠించడం వినడం అత్యంత పుణ్యప్రదం, ముక్తిదాయి. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరు. అంటే అతిశయోక్తి. ఆ తల్లి పాద పద్మాల నుంచి రాలిపడి ఒక రేణుకు శిరస్సు మీద ధరించి ఆ త్రిమూర్తులు తమ విధులు నిర్వర్తిస్తారు. జగదారాధ్యుడవు. ఇంతకంటే మహాదేవి మహిమ నిదర్శన ఏం కావాలయ్యా? ఆ జగదంబికకు నమస్కరిస్తున్న ఆ తల్లి సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉండు, చిరునవ్వులు చిందిస్తూ ఉండు. సన్నిధిలోని బ్రహ్మ, ఈశ, అచ్యుత, శక్రాది దేవత, సకల ఋషులు ఉపాసిస్తూ ఉండు. ఆ తల్లి ఈ జగత్తు సమస్త శ్రేయస్సులు కలిగించుగా అని స్కాందం మానసఖండం 5వ అధ్యాయం 102 శ్లోకాల్లో ఇవంటారు. బ్రహ్మేశాచ్యుత శక్రాద్యై మహర్షి
అభిరుపాసిత జగతాం శ్రేయసే మణిద్వీపాధిదేవ. శౌనకాది మహర్షులారా, ఇంతటి మహామహిమాన్వితమై శ్రీమద్దేవి భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు రావడం, వినిపించే అవకాశం, అదృష్టం నాకు కలగడం నిజంగా ఇది దేవి అనుగ్రహం కనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ప్రారంభిస్తున్న శ్రద్ధాశక్తులతో వినండి. శౌనకాది మహామనులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిచారణ్యంలో తలదాచు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు యథావిధిగా నిర్వహిస్తారు. మధ్య మధ్య విరామ సమయాలు కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తారు. ఈ అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవాన్ సాక్షాత్తు శిష్యుడైన సూదుడు ఒకటొక్కడిగా పురాణాలు వినిపిస్తున్నారు. అందరు శ్రద్ధాసక్తులతో వింటున్నారు. ఒక రోజున శౌనకు మహానుభావ సూతాసి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు ధన్యుడు. నీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ పంచలక్షణాలు, పురాణ రహస్యాలన్నీ పూర్తిగా అవగతం అయ్యాయి. దీనికి తోడు శ్రోతలు తనువు పొలకించేది రోమహర్షణంగా కథ చెప్పే నీకు అంటే గగుర్పాటయ్యే నీకు పుట్టుకతోడదు. మా అదృష్టం బాగుంది. నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇవాళ ఎలా దయచేసావు, మేమంతా ధన్యం. చెవులుండి పురాణాలు వినని వాడు నిజంగా విధి వంచి షడ్రసోపేతమైన బిందుతో నాలుక సంతృప్తి చెందినట్లు నీ వంటి పండితుల వాక్కులతో చెవులకు పండగ. చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడి అటువంటి చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులు కావు, ఒక్క బుగ్గలు అంటే తోల్తిత్తు. అందుకనే మేమంతా వినాలనే కోరిక నీ చుట్టూ ఎవరినైనా ఎలాగ కాలం గడపాలిగా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేసి శాస్త్ర చింతన పండితుడు కాలం. ఏనకేవాప్యుపాపేన కాలాతి వహనం సుధ వ్యసనైరేహ మూర్ఖాణ బుధానాం శాస్త్ర చింతన. శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి మహానుభావ. వాటిలో జల్ప వితండవాద అని అవి కొందరికి గర్వాన్ని కలిసి వేదాంత శాస్త్రం అయితే సాత్వికమే కానీ మీమాంసా శాస్త్రం మాత్రం రాజస్ హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం. అలాగే పురాణాలు త్రిగుణాత్మక, వాటిలో సర్వలక్షణ సమన్వితమైంది దేవి భాగవతం పంచమ వేదమని, పుణ్యప్రదమని, భుక్తి ముక్తి దాయకమని నీ మాట వల్లనే ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు. నీ నోటితో మేము చెబితే మేము వినాలని ధన్యత చెందాలని. ఇప్పటికి చాలా పురాణాలు చెప్పావు, విన్నా. అయినా మాకెవ్వరికీ తృప్తి లేదు. అమరులు అమృతం సేవించారు, తృప్తి పొందారా? ఇంతకీ ఏమిటట ఆ అమృతం గొప్ప? ఎంత సేవిస్తే మాత్రం ముక్తిస్తుందా, కిక్కిస్తుందా? ఇదే దేవి భాగవత అమృతమై వెంటనే సంకటాలు ఛేదించడం,
ముక్తి లభి సుధాపానం కోసం మేమంతా కూడా యజ్ఞాలు చేసి అయినా మాకు శాంతి లేదు. యజ్ఞఫలం స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి మళ్ళా భూమి మీద పడటం తప్ప సంసార చక్రంలో పడడం ఇలా నిరంతర పరిభ్రమణమే. త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో బట్టి తిరుగుత మానవులకు మోక్షం లేదు. జ్ఞానం ఒక్కటే ముక్తి అందుచేతనే పరమ పావనం గుహ్యం ముక్తిదాయకం ముముక్షువులకు అత్యంత ప్రియం అయిన దేవీ భాగవత్ సవిస్తరంగా మాకు వినిపి మొదటి అధ్యాయంలో 25 శ్లోకాల భావము. ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించి శవనకాది మహర్షులారా, నేను ధన్యుణ్ణి, నా భాగ్యమే భాగ్యం. వేద సంహితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటేనే నేను పవిత్రుడై తప్పకుండా చెప్పు. సర్వ వేదాలు, సర్వశాస్త్రాలు, సర్వ ఆగమాలకు సారభూతమైన దేవీ భాగవత్ అతి రహస్యం, అతి గుహ్యం అయిన మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరంగా చెప్పు. యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవత సేవ్యమై మునీంద్రుల ధ్యేయమైన ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరి ఇప్పుడే మొదలు పెడుతున్నా, శ్రద్ధగా విన. ఇది పురాణోత్తం, అంటే పురాణాలలో సర్వ రస ఆలయం, భగవతి అనే పేరుతో ప్రసిద్ధం. దేవి భాగవతం అన్న భగవతి అన్న శక్తి, విద్య, ఫల, సర్వజ్ఞ, భవబంధ విచ్ఛేదన నిపుణ మొదలైన పేర్లతో స్తుతింపబడు మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రం దర్శనమిచ్చేటువంటి భగవత్ ఈ పురాణం ప్రత్యక్షంగా కనిపిస్తుందట. సకల సిద్ధులు కలిగిస్తుంది. సదసత్స్వరూపమైన ఈ నిఖిల జగత్ త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే రక్షించి, సృష్టించి, రక్షించి, కల్పాంతం ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనుడి, ఆ లోకమాత మరొక్కసారి మనస్సులో స్మరిస్తాం. వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా అంటారు. ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తి నాభి కమలం నుండి జన్మించాడు. అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల కర్మానుసారం జరుగుతుందని ఆయనే అన్నారు. అంతకి ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడికి ఆధారం మహాసం. అది సలీలం నీరు, రసస్వరూపం. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా? అలాగే ఆ పాత్రయే, ఆ ఆధారమే జగజ్జనని. ఆ సర్వశక్తి స్వరూపిణి పాద పద్మాలను శరణు వేడుతున్న యోగ నిద్రా మీలితాక్ష విష్ణుం దృష్ట్వాంబుజే స్థిత అయస్తు స్థాన యాం దేవి ఆం మగ శరణం వ్రజి. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న నాభి కమలంలోని బ్రహ్మదేవుడు జగన్మాతను స్తుతించి సుగుణ రూపుడు, నిర్గుణ రూపుడు, సగుణ రూపుడు, నిర్గుణ రూపుడు, మాయాస్వరూపి, ముక్తి ప్రదాయి అయిన ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవత సవిస్తరంగా చెబుతున్నాను, మునులారా వినండి. పురాణ ప్రవచనం అంటే ఇది మహాపురాణం. మొత్తం 18,000 శ్లోకం, 12 స్కంద,
318 అధ్యాయం. ప్రథమ స్కందంలో 20, 2లో 10, 3లో 30, 4లో 20, 5లో 30, 6లో 30, 7లో 40, 8లో 20, 9లో 50. దశమ స్కంధంలో 13, ఏకాదశంలో 24, ద్వాదశ స్కంధంలో 14 అధ్యాయాలుంటాయని ప్రణాళిక అంతా గ్రంథ ఆరంభంలోనే వ్యాస మహర్షి చెప్పేసి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలం. పురాణానికి 5 ప్రధాన లక్షణం: సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి పురాణంలో ఉన్నాయి. నిర్గుణ స్వరూపిణి అయిన లోకమ జగత్తు సృష్టి కోసం 3 రూపాలు ధరి, సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగా, రాజస శక్తి మహాసరస్వతి రూపంగా, తామస శక్తి మహాకాళీ రూపంగా ఆవిర్భవి. నవరాత్రుల్లో మనం ఇలాగే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపం, లలితా పరమేశ్వరి అని మొదలు పెడతారు. కనుక పాలన కోసం హరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, నాశనం కోసం రుద్రుడు. దీని ప్రతిసర్గం అని. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించిన హిరణ్యకశిప ప్రభృత వంశాలను వివరించడమే వంశం. స్వయంభువు మొదలుకొని ఆయా మనుగుల వాళ్ళ కాలాలు వర్ణించి చెప్పడమే మన్వంత. వాళ్ళ వంశాల అనుక్రమాన్ని చెప్పడమే వంశ అనుచరి. అలా పురాణాలన్నీ 5 లక్షణాలు. ఇవి కాక వ్యాస భగవాన్ 1,25,000 శ్లోకాలు. దాన్ని సవాలక్షణం. ఇంట్రా ప్రశ్న, సవాలక్ష ప్రశ్నలు వేస్తావు, మనకు తెలియదు. అయినా ఆ మాట సవాలక్ష అంటే 1,25,000. కనుక భారతం రాశ దాని ఇతిహాసం ఇది పంచమవి. ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతు ఒక్క నిమిషం ఆగు. అప్పుడు శౌనకుడు మళ్ళీ అడి, మహర్షి, నువ్వు సర్వజ్ఞుడి అంచేత ఆ పురాణాలు ఎన్ని, ఏమేమి సవిస్తరంగా ఏమేమో కాలక్షేపాన్ని భయపడి ఈ నైమిసారణ్యంలో ఉంటున్న కలిదోషం కలికాలికైనా కనిపించని ప్రదేశం మాకు చూపి మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలకాడ్ బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చి దొర్లుకుంటూ దీని వెంట వెళ్ళాడు. దీన్ని నేను ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశం పరమ పావనమని గ్రహించాడు. అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించలేడు కూడా. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత హాయిగా నివసించండి అని ఆజ్ఞ. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరి దాని నేమి అంటే రథము యొక్క మధ్యమ శీర్షమై, శీర్ణమై అంటే విరిగి, అందుకే ఇది నైమిష క్షేత్రమై. ఈ ప్రదేశం పరమ పావనం, కలికి ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేస్తూ కలి భీతులైన ఈ సిద్ధులు, ఈ మునులు అందరం కలిసి ఇక్కడే పశుహింస లేని యజ్ఞాల కేవలం పురోడాశాల పిండిత మాకు చేస్తూ కాలక్షేపం చేస్తాం. మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు మేము కాలక్షేపం చెయ్యి. అంతలో మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చి బ్రహ్మ సంహితమైన ఈ పురాణ సవిస్తరంగా మాకు వేరే ఇంకొక పని లేదు. ఏకాగ్ర చిత్రంతో వింట కథామాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు, లోతులు కలగదు. ధర్మార్థ కామ మోక్షాలు చాలా అందంగా వర్ణించాడు కదా మహానుభావుడు వ్యాసు. దేవి భాగవతం అంటే అది సకల గుణగణాల నిలయం, జగన్మాత నాట్యంలా. అది చిత్ర విచిత్ర, సమస్త దోష వినాశక, అఖిల వాంఛాఫలదాయక. దయచేసి వివరంగా ఇది 2వ అధ్యాయంలో 40 శ్లోకాల భావం. శౌనకుడు మళ్ళీ అర్థించేసరికి సూతుడు ఇంకా
గుడ్డి తబ్బిబ్బై ప్రవచనం మొదలు. మహామహులార, పురాణాలు ఎన్ని అవి ఏవి అని కదా అడిగారు మీరు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేరు మొదటి అక్షరాలను గుచ్చెత్తించి గుర్తుపోట్టడానికి వీలుగా ఒక శ్లోకం. మద్వయం భద్వయం చైవ భరత్రయం వచచస్తుత. ఆ నా స లింగ అది స్థాని పురాణాన్ని పృథక్ పృథక్. వీటిలో మత్స్య పురాణం మొదలు 14,000 శ్లోకం. రెండవది మార్కండేయ 9,000. ఇది మద్వయ భవిష్య పురాణం 14,500 శ్లోకం. భాగవత్ 18,000 శ్లోకం. ఇది భద్వయం. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకం. బ్రహ్మ వైవర్త పురాణం 18,000. ఇది భరత్రయం. వామన పురాణం 10,000 శ్లోకాలు. వాయు పురాణం 24,600 శ్లోకం. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు. వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు. ఇవి చతుష్టయం. ఇంకా అగ్ని పురాణం 16,000. నారద పురాణం 25,000. పద్మ పురాణం 55,000. లింగ పురాణం 11,000. గరుడ పురాణంలో 19,000. కూర్మ పురాణంలో 17,000. స్కాందలు 81,000 శ్లోకాలు. ఇవే ఆ నా సా లింగ కూస్క అని 18 మహాపురాణం. వీటి పేర్లే కాదు, వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా చెప్పారు. విన్నారు కదా. మరో 18 ఉప పురాణాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చెప్తా వెళ్ళి. సనత్ కుమార, నారదీయ, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాస, కాపిల, మానవ, ఔషనస, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పరాశర, ఆదిత్య, మాహేశ్వర, భాగవత్, వాసిష్ఠ పురాణాలను ఉప పురాణాలు అంటారు. ఇన్ని రాసి ఇంకా ఆ తర్వాత మహాభారతం రాశాడు వ్యాస మహర్షి. రేపు వ్యాసుడి జన్మ వృత్తాంతం గురించి